ఈనాడు అమరావతి మెగా డిఎస్సిలో జనరల్ కేటగిరీ విద్యార్థులకు గరిష్ట వయోపరిమితిని మరో 2 ఏళ్లు పెంచాలని కోరుతూ సీఎం చంద్రబాబుకు ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులనాయుడు పీఆర్టీయూ అధ్యక్షుడు మిట్టా కృష్ణయ్య విన్నవించారు. సచివాలయంలో బుధవారం వారు సీఎంను కలిశారు. డిఎస్సిని రాష్ట్రవ్యాప్తంగా ఒకే ప్రశ్నాపత్రంతో ఒకే విడతలో ఆఫ్లైన్లో నిర్వహించాలి. నిరుద్యోగ అభ్యర్థులకు మరోసారి ఉపాధ్యాయ అర్హత పరీక్ష నిర్వహించాలి. ఉపాధ్యాయ బదిలీల్లో సర్వీసు పాయింట్ ఏడాదికి 1గా కేటాయించాలి. 3 ఏళ్లలో పదవీ విరమణ చేయనున్న ఉపాధ్యాయులకు బదిలీల్లో మినహాయింపునివ్వాలి. ఒంటరి మహిళలకు ప్రాధాన్యత కేటగిరీ కల్పించాలి అని గాదె శ్రీనివాసులనాయుడు మిట్టా కృష్ణయ్య కోరారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ శాసనమండలి సభ్యులు డాక్టర్ శ్రీనివాస నాయుడు మరియు పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు కృష్ణయ్య గార్లు సీఎం గారిని కలిసి ప్రస్తుత 4 అంశాలపై వినతిపత్రాన్ని ఇవ్వడం, దానికి సీఎం గారు సానుకూలంగా స్పందించారని లెటర్లో పేర్కొనడం పట్ల కొన్ని సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ లెటర్లో వయోపరిమితిని 2 ఏళ్లు పెంచమని చెప్పడం చాలా మందికి అర్థం కావడం లేదు. ఎందుకంటే వీరిద్దరూ సోషల్ మీడియాలో వయోపరిమితి 3 ఏళ్లు పెంచమని కోరిన నాయకులు. రాష్ట్రమంతా 47 ఏళ్లలు అని అభ్యర్థులు, నాయకులు, విద్యార్థి సంఘాలు అడుగుతుంటే వీరు 46 ఏళ్లలు అని కొత్త ఫిగర్ ప్రాతినిధ్యం చేశారని అభ్యర్థులు బాధపడుతున్నారు. మార్పును సవరించగలరని వారంతా విశ్వసిస్తున్నారు. డిఎస్సి అప్డేట్స్ కొరకు ఈ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.